విశ్వాసంలో ఎదగాలి అంటే మొట్టమొదటిగా దేవుని కార్యాలు, దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను ఏ పాటికి మర్చిపోకూడదు. విశ్వాసము బలపరచబడ్డానికి చాలా మంది విశ్వాసంలో బలహీనలుగా ఉంటూ దేవుని కార్యాలు జరగక అవిశ్వాస పడిపోతూ ఉంటారు. మీ జీవితాల్లో విశ్వాసంలో బలపడి దేవుని కార్యాలు చూడగలగాలి అంటే ఖచ్చితంగా ముందు మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను మర్చిపోకూడదు. మర్చిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాటిని తలపోసుకున్నప్పుడు విశ్వాసంలో బలపరచబడ్డానికి అవకాశం ఉంటుంది. అందుకే వాక్యం చెప్తూ ఉంటుంది. 106వ దావీదు కీర్తన 21, 22 వచనాల్లో, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని వారు మరిచిపోయేది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుల గురించి మనం ఆలోచన చేస్తే 11 రోజుల్లో వారు కానానుకు ప్రయాణమై వెళ్ళవలసిన వారి యొక్క ప్రయాణంలో 40 సంవత్సరాలు వారు అరణ్యములోనే అటు ఇటు తిరుగుతూ చాలా మంది అవిశ్వాసం వల్ల రాలిపోయారని, చాలా మంది కానాన్లో ప్రవేశింపలేదని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మోషే అంటారు, 11 రోజుల్లో కానానికి వెళ్ళవలసిన వారు దేవుని మాట నమ్మక అవిశ్వాసం వలన రాలిపోయారు. దేవుని బిడ్డలారా, వారికి అవిశ్వాసం రావడానికి కారణం ఏంటంటే ఐగుప్తులోను హాము దేశములోను ఎర్ర సముద్రమునొద్ద ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మర్చిపోయి. దేవుని బిడ్డలు, రోజు నీ జీవితంలో విశ్వాసము నువ్వు బలపరచబడి విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు నువ్వు చూడాలంటే మునుపు నీ జీవితంలో చేసిన కార్యాలు ఒక్కటి కూడా మర్చిపోకుండా వాటిని తలపోసుకుంటూ వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నువ్వు విశ్వాసంలో ఎదగడానికి, విశ్వాసంలో బలం పొందుకోవడానికి, నీ ముందుంచబడిన అది పెద్ద సమస్య అయినా సరే విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. గనుక చాలా మంది మునుపు చేసిన కార్యాలు, వెనక చేసిన కార్యాలను మర్చిపోయి ముందున్న దాని గురించి భయపడుతూ అవిశ్వాసపడుతూ ఉంటారు. ఇశ్రాయేలీయులు కూడా అలాగే ఐగుప్తులో చేసిన కార్యాలు మర్చిపోయారంట, ఎర్ర సముద్రం వద్ద దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారంట, హాము దేశములో చేసిన ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారు. గనుక వారు అవిశ్వాసపడి 11 రోజుల్లో వాగ్దాన దేశాన్ని పొందుకోవలసిన వారు, వాగ్దానములు అడుగు పెట్టాల్సిన వారు 40 సంవత్సరాలు కూడా వారు వాగ్దాన దేశంలో అడుగు పెట్టకుండా అరణ్యములో తిరుగుతూ ఉండిపోయారు. ఈ రోజు నీ జీవితంలో కూడా నువ్వు చాలా చాలా అపాయకరమైన పరిస్థితుల్లో, చాలా భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎవరు ఆదరించలేని పరిస్థితుల్లో, ఎవరు స్వస్థపరచలేని పరిస్థితుల్లో, విడవబడిన పరిస్థితుల్లో నీకు ముందు జీవితంలో దేవుడు చేసిన కార్యాలు కానీ నువ్వు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఈ రోజు నీ ముందుంచబడిన ప్రతి పరిస్థితిలో ఆ వాగ్దానంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపగల